హలో. ఈరోజు ఈరోజు టాపిక్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడినారని సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు రాజకీయంలో దిగి మంచిగా ప్రచారం చేసుకోండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు అదన్నాడు ఇదన్నాడు అని ఓన్ ఫీల్ అయిపోతున్నారు కదండి ఈశ్వర్ గారు. మీరు ఏమన్నా డబ్బులు తీసుకొని మాట్లాడచ్చు. అలాగే జగన్ గారు మాట్లాడింది మీరు ఆపద ఫీల్ అవ్వలేదు కదండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అయినాయి, 4 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పాడు కదా. మీరు అప్పుడెందుకు ఫీల్ కాలేదు చెప్పండి. సొంత చెల్లెళ్ళని తరిమేశాడు కదా, అప్పుడెందుకు ఫీల్ కాలేదు ఈశ్వర్ గారు? వివేకానంద రెడ్డిని గుడ్లతో చంపారు కదా, అప్పుడెందుకు ఫీల్ కాలేదు? ఓన్ ఫీల్ అయిపోతున్నాం. అంత వయసు వచ్చింది, 75 ఏళ్ళ వయసు వచ్చింది. జగన్ చిన్న పిల్లోడా? 50 ఏళ్ళు పైన ఉన్నాయి, చిన్న పిల్లోడా అని. చంద్రబాబు నాయుడు గురించి అట్లా మాట్లాడచ్చు, ఇట్లా మాట్లాడచ్చు, విజ్ఞత ఉంది. ప్రజలు ఆలోచించారు నీ గురించి, మీ జగన్ గురించి. అంతే తప్ప ప్రజలు ఎలాంటో ఏమి అనేది అందరికీ తెలుసు, ప్రజల యొక్క గుణం. అంతే తప్ప ప్రజల గురించి అంతా తెలుసు అండి. పెద్ద ఫీల్ అయిన మాది ఏదో చెప్తున్నావు. అంత వయసు వచ్చింది, అట్లా మాట్లాడచ్చా, ఇట్లా మాట్లాడచ్చా అని. మళ్ళీ జగన్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడు. అది మాట్లాడాల. సొంత చెల్లెల్ని ధర్మేసిండు. కొడాలి నాని అయితే బూతులు తిడుతున్నాడు. అంబటి రాంబాబు అయితే బూతులు తిడుతున్నాడు. అంబటి రాంబాబుని వాళ్ళ అల్లుడే మా మామకు ఓట్లు వేయద్దని చెప్తున్నాడు కదా. మళ్ళీ నాకు ఇప్పుడు ఫీల్ కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెళ్ళే చెప్తున్నాను మా అన్నకు ఓటు వేయద్దని, అప్పుడు ఫీల్ కాలేదా? చెప్పండి. ఇదేందండి ఈశ్వర గారు? సాక్షి లేదో కూర్చొని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఓనని చెప్పేస్తున్నారు. ఏదైనా కానీ అందరికీ అన్నిటికీ ఫీల్ అవ్వండి. చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడని చంద్రబాబు నాయుడు మీద బట్టి అంత వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చింది, అంత ఏం జగన్ చిన్న పిల్లోడా? చెప్పండి. ఆయనకి 50 సంవత్సరాల పైన ఉండాలి. ఎవరేం పిల్లోళ్ళు లేరు. ఓవర్ ఫీల్ అయిపోతున్నారండి మీరు. మళ్ళీ అందరి గురించి అట్లే చెప్పండి. కొడాలి నాని నీ అమ్మమ్మ కూడా అనమ్మమ్మ కూడా అంటాడు కదండి. అది చెప్పండి. జోగి రమేష్ ఏం మాట్లాడతాడో చెప్పారా? చెప్పండి. వాళ్ళ గురించి అనిల్ యాదవ్ ఏం మాట్లాడతాడండి? లోకేష్ను అంత బూతులు తిట్టి మీ అమ్మకు మీ అబ్బకు పుట్టింటే దంచచ్ ఏదో అన్నాడు కదా, మళ్ళీ దాని గురించి ఫీల్ అవ్వలేదా? ఏమై కనపడవా మీకు? ఎవరైనా మాట్లాడిందే కనిపిస్తుందా? ఇది కనిపిదా? అనిల్ యాదవ్ కావచ్చు, జోగి రమేష్, కొడాలి నాని, రోజా, పేర్ని నాని, వీళ్ళంతా బూతులు తిట్టారు కదండి. ఆ బూతులు తిట్టలేదా? మళ్ళా వాటి గురించి ఏమీ ఉండదా? చెప్పండి ఈశ్వర గారు. మాట్లాడితే మీరు విశ్లేషకులుగా అన్నీ చెప్పాలి. ఇది తప్పు. మళ్ళీ సీఎం గారు మాట్లాడినప్పుడు సీఎం గారు ఇది తప్పు అండి, మనం అట్లా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు మిస్సెస్ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు కన్నీళ్ళలో పెట్టుకోలేదా? చెప్పు.